సినీ నటుడు బాలకృష్ణ జన్మదిన వేడుకలను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో జరుపుకుంది గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా యూనిట్. బాలయ్య కుమార్తె బ్రహ్మణి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. గౌతమిపుత్ర శాతకర్ణిలో బాలకృష్ణతో కలిసి పనిచేయడం గొప్పగా ఉందన్నారు దర్శకుడు క్రిష్. No problem. Get well soon. Get well. Fruits kuda full ga tiniyalo, okay? Anything? She has Shana. Good boy. తెలుగునా ఎలా ఉంది బాగా ఇప్పుడు బాగానే ఉన్నా ఇక్కడున్న నాన్నగారి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొలీగ్స్ అందరికీ నాన్నగారి కొత్త సినిమా 100th సినిమా యూనిట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు నాన్నగారు 56 years కంప్లీట్ చేసుకుని 57th year ఎంటర్ అవుతున్నారంటే నాకే సర్ప్రైజింగ్గా ఉంది. మామూలుగా ఏజ్ పెరిగే కొద్దీ ఎనర్జీ తగ్గుతుందంటారు. నాన్నగారికి అది ఆపోజిట్. ఏజ్ పెరిగే కొద్దీ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇంట్లో చూసుకున్నా కూడా మనవాడితో చిన్న పిల్లోడ్లాగా ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు పర్సనల్గా చూసుకుంటూ ఉంటే చిన్నప్పటి నుంచి నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు మానవ సేవే మాధవ సేవ అని. ఆ ఇన్స్పిరేషన్ నాన్నగారు తాతగారి నుంచి తీసుకున్నారు. అందుకే ఈ హాస్పిటల్ ద్వారా ఇంత సర్వీస్ చేసి కంట్రీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్గా రికగ్నైజ్ అయిందంటే it is because of the support of all his colleagues, all the staff of the hospital, and I'm sure this hospital will go a long way. Thank you so much for all your support, and wishing you all huge success going forward. ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉందో హైదరాబాద్లోనే కాదు, బట్ ఇట్ షుడ్ గో మచ్ బియాండ్ దాట్. నాన్నగారు దానికోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి. ఇప్పుడు క్రిష్ గారు చెప్పినట్టు యుఎస్లో కూడా ఫండ్ రేజింగ్ అటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. హీస్ ఆల్సో అటెండింగ్ మెనీ కాన్ఫరెన్సెస్ దేర్. So I'm sure with all your support, this will go very